హలో అందరికీ. కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్‌ని పొట్టు తీసుకొని పెట్టుకొని, కాకరకాయలను కూడా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. అలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నప్పుడు కొంచెం సాల్ట్‌ని వేసుకొని కూడా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ కొంచెం రంగు మారిన తర్వాత వేగాక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని వంకాయల్లాగా కట్ చేసుకున్న కాకరకాయలను వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకుని ఇలా వంకాయలకి ఎలా స్టఫింగ్ చేస్తామో అలా కాకరకాయలకు స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకొని అందులోకి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఆనియన్ పేస్ట్ వేసుకొని కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కాకరకాయ ముక్కలను వేసి మూత పెట్టి మరొకసారి కలిపి అలా 2-3 సార్లు చూసుకుంటూ ఆయిల్ పైకి తేలాక కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చేదు లేకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.